హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చ్ 8 వరకు ఇండియా అండ్ శ్రీలంకలో జరుగుతుంది. హోస్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇది ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ కాబట్టి దాదాపుగా 20 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 20 దేశాల్లో మన దరిద్రం కొద్ది బంగ్లాదేశ్ కూడా ఉంది. ఇంకో 15 డేస్లో ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది అనగా ఐసీసీ T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది అనగా సడన్గా ఇండియాలో సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్పి బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి విన్నతి చేసింది. మేము అక్కడ ఆడితే మాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నది కాబట్టి మేము మాకు మ్యూచువల్ వెన్యూ కావాలని అడిగింది. ఐసీసీ రిజెక్ట్ చేసింది. ఇండియాలో అలాంటి ప్రాబ్లం ఉండదని నిలబడింది బీసీసీ తరపున ఐసీసీ. అయితే ఇక్కడే చాలా మ్యాజిక్ ఉంది. అదేంటో ఈ వీడియోలో నేను మీకు నా అంతలుగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే కాకుండా చాలా డ్రామానే జరిగింది. ఆ డ్రామా అంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నెక్స్ట్ స్కాట్లాండ్ కూడా బంగ్లాదేశ్ రీప్లేస్మెంట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ స్కాట్లాండ్. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ ఈ రీజన్ చెప్పడానికి గల కారణాలు ఏంటి, ఇండియా తరఫున జియో పాలిటిక్స్ లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అనే విషయాలు కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను నా వంతులు. అందుకే ఈ వీడియోని లైక్ చేసి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వీలైతే ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ గొడవ ఎప్పుడు మొదలైందంటే ముస్తఫర్ రహమాన్ అని ఐపీఎల్లో రిమూవ్ చేశారు. ఆయన కోల్కతా నైట్ రైడర్స్ తరఫున వాళ్ళు సెలెక్ట్ చేశారు ఐపీఎల్ టీంకి. కాకపోతే బంగ్లాదేశ్లో అప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి అదేంటో మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇండియా ఫ్లాగ్ని ఒక యూనివర్సిటీ బయట పెట్టి దాని మీద నడుచుకుంటూ వెళ్ళి ఇలాంటి చెత్త పనులన్నీ చేసిందనమాట. ఇలాంటి చేయడం ఎంతవరకు రైట్, డిప్లొమాటిక్గా చేయడం అనేది ఎంతవరకు రైట్. అదే కాకుండా అక్కడ హిందువులందరినీ ఓచకోత కోసారు. దాని గురించి మీరు చాలా వీడియోస్ వస్తాయి. ఇలాంటి టెన్షన్ వాతావరణంలో ఒక ముస్తఫర్ రహీమ్ అనే ఒక అతను బంగ్లాదేశ్ ప్లేయర్ ఇండియా ఐపీఎల్ ఆడడం ఎంతవరకు రైట్ ఆలోచించిన ఐపీఎల్ గవర్నర్స్ టీం, అంటే ఒక బాడీ స్ట్రక్చర్ ఉంటుంది ఐపీఎల్కి. ఆ టీం అనుకున్నది వాళ్ళని రిమూవ్ చేసి ఎవరినైనా పెట్టమని కోల్కతా నైట్ రైడర్స్కి అప్రూవల్ ఇచ్చింది. వాళ్ళు అదే విధంగా చేశారు దేశ రక్షణ కోసం. అయితే ఇక్కడ ఈ విషయం షాక్తో తీసుకొని బీసీబీ ఏముంటుంది ఐసీసీతో, నాకు అక్కడ వెళ్తే ఇండియాలో ఆడితే మాకు ప్రాబ్లం అవుతుంది, మాకు అక్కడి నుంచి తీసియండి, మ్యూచువల్ వెన్యూ కావాలని అడుగుతుంది. మీరు మ్యూచువల్ వెన్యూ కావాలి అంటే ఇండియాలో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నదని మీకు అనిపిస్తే మీరు ఎప్పుడు మాట్లాడాలి అంటే యాజ్ ఫర్ ఐసీసీ టర్మ్స్ ప్రకారం. ఇదే సిచ్యువేషన్ అయింది ఇండియా పాకిస్తాన్ టైంలో ఛాంపియన్ ట్రోఫీ 2025లో. అప్పుడు కూడా ఇండియా ఏమన్నది, నేను ఇండియా మ్యూచువల్ వెన్యూ కావాలని దుబాయ్లో ఆడింది, లేకపోతే మేము ఆడమని చెప్పేసింది ముందే. 90 days బిఫోర్ చెప్పింది. ఎప్పుడు చెప్తుంది? 15 days బిఫోర్. రెండింటికి ఫరక్ ఉంది కదండి. అలాంటి సిచ్యువేషన్ కాబట్టి నువ్వు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను వేరే దేశాన్ని పెట్టి ఆడించుకుంటుందని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా ఐసీసీ బీసీబీకి ఒక కండిషన్ కూడా పెట్టింది. మీరు 24 గంటలు మీకు టైం ఇస్తున్నాను, మీరు ఏదో నిర్ణయం తీసుకొని చెప్పండి, ఇండియాకి వచ్చి ఆడాలి ఖచ్చితంగానా, మీరు మ్యూచువల్ వెన్యూ అయితే మేము ఇవ్వం, ప్రొవైడ్ చేయము, మీరు ఎక్కడైతే షెడ్యూల్ ఉందో అక్కడ షెడ్యూల్ ఆడండి అని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ రివీల్ చేస్తారు. అంటే ఒక మ్యాచ్ షెడ్యూల్ రివీల్ అయ్యింది అంటే అక్కడ మ్యాచ్ ఆడాల్సింది. ఎందుకంటే బ్లాక్అవుట్ పీరియడ్ అని అంటారు అనమాట. 30 days బిఫోరే ఏదైనా ఒక మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ అక్కడ ఆడితే అక్కడ స్టేడియంలో ప్రతి స్క్వేర్ ఎలా ఉంది, మల్టిపుల్ పిచ్చెస్ని ఎలా బాగు చేయాలనే విషయాల కోసం ఒక వర్క్ జరుగుతుంది అనమాట. దానికి కోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది మనీ పరంగా కాబట్టి పెనాల్టీ కూడా వేసే ఛాన్స్ ఉంది బీసీబీకి. కాకపోతే ఇక్కడ రీప్లేస్మెంట్ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మా రీప్లేస్మెంట్ మాకుంది, మీరు వెళ్ళి హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చు అని చెప్పారనమాట. వాళ్ళు అలాగే పడుకున్నారు. ఇంకేం చేయలేం. దీనికి పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ రియాక్ట్ అయ్యి ఇండియా అండ్ ఐసీసీ డబల్ స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. హైబ్రిడ్ మోడల్లో ఎందుకు పెట్టరు, బీసీబీ బంగ్లాదేశ్ ఇండియాలో ఆడితే వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళతో ఆడం, వాళ్ళు ఆడకపోతే మేము కూడా ఆడం అని మోసిన్ నఖ్వీ అంటున్నాడు అనమాట. మోసిన్ నఖ్వీ ఏంటో మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఆయన కోసం ఒక సపరేట్ వీడియో మేము చేశాను. ఏషియా కప్లో ఇండియా గెలిస్తే ఇండియాకి కప్ ఇవ్వకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయిన మహానుభావుడు ఆయన మనకి హితబోధలు చేస్తున్నాడు. ఇక్కడ ఐసీసీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇన్ కేసు మీరు ఈ టోర్నమెంట్ ఆడకపోతే
బయోలాట్రికల్ ఏదైనా టోర్నమెంట్స్ ఆడితే, ఐ మీన్ ఇండియా పాకిస్తాన్ ఆడవు కాబట్టి ఇండియా శ్రీలంక టోర్నమెంట్ ఆడాలని కూడా మేము పర్మిషన్ అవ్వం శ్రీలంక బోర్డుకి. శ్రీలంకనే కాదు, ఎన్ని దేశం మీ దేశంలో ఆడవు, మీ దేశం వేరే దేశంలో ఆడదు. అండ్ T20, వన్డే అండ్ టెస్ట్ మ్యాచ్లు కూడా ఇంకా మీరు బ్యాన్ అయిపోండి, మీరంతలో మీ ఇద్దరు మీరు ఆడుకోండి అని చెప్పినట్టుగా మాట్లాడేసింది అనమాట. దిగొచ్చి నేను ఆడుతాను బాబు, ఇలాంటివన్నీ చేస్తే మా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది, ఆ దెబ్బ తినకపోతే ఆ డబ్బులు లేకపోతే మేము ఇండియా మీదకి దొంగతనంగా ఇది చేయలేము, అంటే బాంబులు కొనలేము అని చెప్పేసి కాలు మొక్కి మళ్ళీ ఇండియాలో ఈ టోర్నమెంట్ ఆడడానికి అంగీకరించింది పాకిస్తాన్. అది వాళ్ళ బతుకులు, వాళ్ళు మనకి హితబోధలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది. ఇది జియో పొలిటికల్గా కూడా ఎంత మనకి మంచిదని కూడా చెప్పాను కదా. ఇండియా బంగ్లాదేశ్ ట్రేడ్ వాల్యూ చాలా మంచిదనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు ఇండియాలో ఎక్కువగా పత్తి ఉత్పత్తి అవుతుంది. ఆ పత్తితో మనం దారాలు తయారు చేస్తాం. ఆ దారాలని మనం తక్కువ రేటులో బంగ్లాదేశ్కి ఇస్తే వాళ్ళు అక్కడ ఫ్యాబ్రిక్ని తయారు చేసి మళ్ళీ ఇండియాలో ఫ్రీగా తీసుకొస్తుంది అనమాట. ఎక్కడైతే వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయో బంగ్లాదేశ్లో, అక్కడి నుంచి వాళ్ళు ఢిల్లీ వరకు చాలా స్పీడ్గా ఫ్రీగా ఎందుకనంటే టోల్ ఛార్జెస్ కూడా మనం వేయకుండా వాళ్ళని డైరెక్ట్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరకు గార్మెంట్స్ అన్నిటినీ తీసుకొచ్చి అక్కడి నుంచి మనం తక్కువ ధరకే ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఇప్పుడు దాని మీద మనం టారిఫ్ వేసాం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి $800 million పర్ మంత్ వాళ్ళకి లాస్ అవుతున్నారు. అదే ఇంకా ఎక్కువ మాట్లాడితే కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాం. అప్పుడు 10 billion వరకు, 4 to 10 billion వరకు వాళ్ళ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఎలా వెళ్తుందంటే బే ఆఫ్ బెంగాల్ నుంచి, హిందూ మహాసముద్రం నుంచి, సియోజ్ కెనాల్ నుంచి యూరోప్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఇంకా ఇబ్బంది పడతారు కాబట్టి ఇండియాకి సంధితో ఉచ్చుకోవడం మంచిది. ఇక్కడ ఇంకో దెబ్బ కొట్టింది కూడా ఇండియా. ఇప్పుడు యూరోప్కి ఏదైతే తక్కువ రేట్లో వాళ్ళు తీసుకెళ్తున్న ఎక్స్పోర్ట్స్ అంటే ఐ మీన్ కాటన్ అంతటిని, గార్మెంట్స్ అంటారు దాన్ని, గార్మెంట్స్ అంతని తీసుకుంటున్నారో అదే ఇండియా అండ్ యూరోప్ ఫ్రీ డీల్ తీసుకుంది January 26, 2026. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ గారు తను వ్యక్తపరిచారు. ఇండియాకు వచ్చి ఇండియన్ రిపబ్లిక్ డే రోజున అనమాట. ఇంతకన్నా ఏం కావాలండి. దీనివల్ల 40% తగ్గడం వల్ల మన వస్తువులు అక్కడ చీప్ అంటే తక్కువ రేట్లో దొరకడం వల్ల మన ప్రోడక్ట్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. గార్మెంట్స్ కానీ ఏవైనా అక్కడ ఈజీగా అమ్ముడైపోతే మన జోబులో డబ్బులు వస్తాయి అనమాట. ఇది సింపుల్ లాజిక్ అనమాట. అదానీ గ్రూప్ ఏదైతే ఉందో జార్ఖండ్లో ఒక ప్లాంట్ ఉంది, అది పవర్ ప్లాంట్. అది ఓన్లీ బంగ్లాదేశ్కి మాత్రమే ట్రాన్స్ఫర్ ఇస్తుంది పవర్ని. వాళ్ళు డబ్బులు చెల్లించట్లేదని దాదాపుగా ఏం చేసిందంటే పవర్ కట్ చేసి పారేసింది. ఇప్పుడు వాళ్ళకి అదాని ఇస్తేనే తప్ప అక్కడ పవర్ లేదు. ఈ పవర్ సప్లై లేకపోవడం వల్ల వాళ్ళ గార్మెంట్ ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది. వాళ్ళు అసలు దానివల్ల దాదాపుగా 21 లక్షల ఉద్యోగాలు కోల్పోయిందని అఫీషియల్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఇక్కడ తాకుండా ఎవరైతే వీళ్ళందరూ వ్యాపారులందరూ కలిపి ఇప్పుడున్న ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి పోరాడుతాం, మీరు డైరెక్ట్గా నాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వకపోతే అని. బంగ్లాదేశ్లో యాడమ్ టెక్స్టైల్ అని ఒకటి ఉంది. దాంట్లో 1000 పైగా వర్కర్స్ ఉన్నారు. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కాలిపోయింది. ఎవరు చేసి ఉంటారో మీ ఊహకే అందిస్తున్నాను, మీరు ఆలోచించుకోండి. ఇలాంటివన్నీ చేయడం బట్టే వాళ్ళ దగ్గరికి వస్తారని ఈ ఇండియా అనుకుంది. అది పర్ఫెక్ట్గా చేస్తుంది. అలాగే చేయాలి. ఇండియా బంగ్లాదేశ్ మీద ఎంత ప్రేమ చూపించింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఇండియా లేకపోతే బంగ్లాదేశ్ లేదు అనేది 100% నిజం. అలాంటి వాళ్ళు ఇండియా మీద విషం కక్కుతుంటే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి సైలెంట్గా ఇలాంటి పనులన్నీ చేసింది. ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే ముస్తఫర్ రెహమాన్ అనే వ్యక్తి ఇండియాలో IPL టీం కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాలా లేదు అన్నది ఇండియన్ గవర్నమెంట్ అండ్ IPL గవర్నెన్స్ మాత్రమే. ఇండియాలో BCCIకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి, ఇండియాలో సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాలో మేము క్రికెట్ ఆడమని బంగ్లాదేశ్ బోర్డు నిర్ణయించింది. ఓకే, వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. దీనివల్ల వాళ్ళకి ఎంత నష్టం అంటే దాదాపుగా 240 నుంచి 250 కోట్ల రూపాయల నష్టం. ICC ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఒక దేశానికి ఒక దేశంలో ఉన్న బోర్డుకి ఇంత అమౌంట్ అని ఇస్తుంది. అది ఇండియాకి వచ్చేది పర్సంటేజ్ ఓన్లీ 5% మాత్రమే. అది బంగ్లాదేశ్కి
50-60% వెళ్తుంది ఎవ్రీ. దాంట్లో కొరతేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఐసీసీ టోర్నమెంట్లో నువ్వు ఆడట్లేదు కాబట్టి ఈ దెబ్బతో పాకిస్తాన్ నమ్ముకున్నందుకు బంగ్లాదేశ్ పరువు మొత్తం పోయింది. ఆ దెబ్బతో ఏం చేసిందంటే పాకిస్తాన్ కూడా మీ ఇండియాతో మ్యాచ్ ఆడమని నిన్న స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అది ఎప్పుడు ఇచ్చింది? ఇండియా అండ్ పాకిస్తాన్ అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్న టైంలో పాకిస్తాన్ గెలిచేస్తుందేమో అని. ఎందుకంటే వాళ్ళు ఆడకపోతే వాళ్ళకే నష్టం, మనకి ఇండియా కాదు. ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలో అవుతుంది. వాళ్ళు మ్యూచువల్ వెన్యూ ఎంచుకున్నారు కాబట్టి ఐసీసీ, మనం ముందు చెప్పుకున్నట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎలాగైతే దుబాయ్లో కండక్ట్ చేసామో అలాగా వీళ్ళు మ్యూచువల్ వెన్యూ సెలెక్ట్ చేసుకున్నారు. అది శ్రీలంకలో జరుగుతుంది. ఓకే, దానివల్ల శ్రీలంకకి రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి ఇండియాకి అయితే తక్కువ రెవెన్యూ వస్తుంది. ఓన్లీ బ్రాడ్కాస్ట్ వల్లే వస్తుంది కాబట్టి నార్మల్గా అయితే వచ్చే రెవెన్యూ అయితే రాదు. ఈ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ బోర్డు మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే అది పీసీబీ రెవెన్యూ మీద పడుతుంది. ఆ పీసీబీ రెవెన్యూ యొక్క ఎంత తెలుసా, 50-60% ఆఫ్ అమౌంట్ ఐసీసీ నుంచి ఈ పీసీబీకి రాకుండా ఉంటుంది. దానివల్ల ఎంత లాస్ అనేది మీరే ఆలోచించుకోండి. ఆల్రెడీ పాకిస్తాన్ దేశం అడుక్కుని తింటుంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ అయితే, బాబు నాకు దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక ప్రతి దేశం వెళ్ళి రూపాయి అడుక్కునే సిచ్యువేషన్ నా దగ్గర ఉంది అని యాంటీ ఇండియా ప్రోపగండా అని అక్కడ రుద్దుతుంది అనమాట వాళ్ళ ప్రజల మీద. ఆ ప్రజల మీద రుద్దడం వల్లే ఇంకా పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్ని ఒక గవర్నమెంట్ అనుకుంటున్నారు. లేకపోతే ఈ పార్టీకి మన దురంధర్లు ఎప్పుడో లేపేసేవాళ్ళు వాళ్ళందరినీ. ఎంత ప్రాబ్లంలో ఉన్న ఆ దేశం గొప్పతనం ప్రజలు ఏంటంటే పాకిస్తాన్ గొప్పదని ఆ ప్రజలు అనుకునే విధంగా వాళ్ళ మైండ్ సెట్ని పాకిస్తాన్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ రోజు వరకు పాకిస్తాన్లో ఉంది. జోగి రాసుకుంటే బూడిద మిగులుతుంది అన్నట్టు ఉంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ పరిస్థితి. మీకు ఒక గివ్ అప్ కూడా ఉందండి. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ గివ్ అప్ ఏంటంటే ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్కి వస్తున్న 4 టీంలు ఏదైతే ఉన్నాయో ఆ 4 టీంలు కింద కామెంట్ చేయండి. మీరు కరెక్ట్గా చెప్పిన కొంతమందిని నేను తీసుకొచ్చి లాటరీ పద్ధతిలో ఒక ముగ్గురికి నేను 500 రూపీస్ వరకు వేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి కనీసం ఒక ముగ్గురు చేతైనా సబ్స్క్రైబ్ చేయించాలి. అది టాస్క్ అనమాట. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమైనా టాపిక్ మీద వీడియో చేయాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.